నెల్లూరు జిల్లా కొండబెట్టుకుంట బెల్లకోట క్షేత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద ఉన్నాము. ఈ రోజు ఇక్కడ ఈ నెల 17వ తారీఖున వ్యవసాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆదేశాలతో, అలాగే కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడికి పీఠాధిపతులు శృంగేరి శారదా పీఠాధిపతులు విద్యశేఖర భారతి సన్నిధానం గారు ఇక్కడ 17వ తారీఖు సాయంత్రం 4:30 కావలి దగ్గర ఉన్న కొండబెట్టుకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంకు వచ్చి ఇక్కడ భూమి పూజ చేయనున్నారు. ఇలా గాలి గోపురానికి, అలాగే ఇక్కడ చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి ఇక్కడ ఈ దేవాలయం వద్ద భూమి పూజ చేయనున్నారు. దీనికి పెద్ద ఎత్తున కావలి నియోజకవర్గ ప్రజలు, అలాగే భక్తులు, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి భక్తులు భారీ ఎత్తున హాజరయ్యే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు తెలియజేస్తున్నారు. ఇక్కడ ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ పెద్ద ప్రముఖ ప్రసిద్ధిగాంచిన దేవాలయంగా చెప్పుకుంటారు. దాదాపు 150 సంవత్సరాలు పైబడే ఇక్కడ ఈ టెంపుల్ ఉందని చెప్పేసి పెద్దలు పూర్వీకులు తెలియజేస్తున్నారు. అలాగే ఇక్కడ పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలు, తిరుమల తిరుపతిలో జరిగే వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరిగే టైంలో కూడా ఇక్కడ కొండబెట్టుకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కూడా బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ లక్షలాది మంది భక్తులు ఇక్కడ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. సుమారు 7 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. 7 రోజుల పాటు ఇక్కడ పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అలాగే తెప్పోత్సవం అయితే ఇక్కడ ప్రసిద్ధిగాంచిందిగా తెప్పోత్సవం భారీ ఎత్తున చేస్తారు. తెప్పోత్సవానికి భక్తులు కూడా భారీగా తరలి వస్తారు. అలాగే మరుసటి రోజు ఉదయాన్నే కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణానికి కూడా కావలి ప్రాంతంలోనే కాకుండా పలు జిల్లాల నుంచి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు అయితే హాజరవుతారు. అలాగే ఆ తర్వాత కళ్యాణం అయిన వెంటనే రథోత్సవం జరుగుతుంది. రథోత్సవం గ్రామోత్సవం జరిపేసి ఆ తర్వాత తీసుకొచ్చి టెంపుల్లో మళ్ళీ స్వామివారిని అక్కడ దించేస్తారు. అలాగే అయిపోయిన తర్వాత మరుసటి రోజు చక్రస్నానంతో ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత, చక్రస్నానం అయిన తర్వాత సాయంత్రం ఏకాంత సేవతో ఈ కార్యక్రమం పూర్తిగా నిర్వహిస్తారు. ఆ రోజుతో బ్రహ్మోత్సవాలు అయిపోతాయి. అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాలకి పెద్ద ఎత్తున భక్తులు ఒక కావలి కాన్స్టిట్యున్సీ కాకుండా పెద్ద ఎత్తున జిల్లాల వ్యాప్తంగా ఎక్కడి నుంచైనా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి భక్తులు ఇక్కడికి హాజరయ్యి ఇక్కడ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదేవిధంగా రేపు 17వ తారీఖున ఇదే ప్రదేశంలో ఇక్కడ శిలాఫలకం ఏర్పాటు చేయాలని ఇక్కడ దేవాలయానికి సంబంధించిన అధికారులు కానీ, అలాగే నాయకులు కానీ ఇక్కడ ఇదే ప్రాంతంలో శిలాఫలకం ఏర్పాటు చేయాలని ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఇది అయిపోయిన తర్వాత అక్కడ కోనేటికి సమీపంలో అక్కడ భూమి పూజ చేసేదానికి కూడా ఏర్పాట్లు అయితే ముమ్మరంగా చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇక్కడ అధికారులు అయితే నిమగ్నమై ఉన్నారు. ఇక్కడ మనతో మాట్లాడేందుకు గుడికి సంబంధించిన ఈఓ గారు ఇక్కడ ఉన్నారు. వాడిని అడిగి చేస్తున్నాం. సార్, 17వ తారీఖున ఎన్ని గంటలకి ఇక్కడికి పీఠాధిపతులు వస్తారని మీరు భావిస్తున్నారు? ఓం నమో వెంకటేశాయ. 17వ తారీఖు సాయంత్రం 4:45కి శ్రీ స్వామివారు ఇక్కడికి విజయం చేస్తారు. తర్వాత వారు ఇక్కడ మహాప్రాకార నిర్మాణానికి ఈశాన్య మూల భాగంలో భూమి పూజ చేస్తారు. తర్వాత కొండపైకి వచ్చి స్వామివారి సన్నిధిలో శంకులకు పూజ చేసిన తర్వాత ఇక్కడ ఈ ప్లేస్లో శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత భక్తులకి గురించి ఆయన అనుగ్రహ భాషణం చేస్తారు. ఇది క్లుప్తంగా జరిగే కార్యక్రమం. ఆదివారం సాయంత్రం 4:45కి మొదలవుతుంది. తర్వాత స్వామివారు ఇక్కడి నుంచి విజయవాడకి బయలుదేరుతారు. అలాగే ఇక్కడ కోనేరు కూడా ఉంది సార్. కోనేరు పనులు కూడా కొంతమేర ఆగిపోయినాయి. దాన్ని కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని చూస్తున్నారు? ఆ కార్యక్రమాలు ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని దాన్ని చేయిస్తున్నారు. అవి కూడా ముందు భవిష్యత్తులో పని కూడా మొదలై పూర్తవుతాయి. సార్, ఇప్పుడు పైన టెంపుల్ పైన ఒక పక్కే ఇప్పుడు గాలిగోపురం ఉంది. ఒక పక్క తూర్పు పక్కన కొంచెం సగం గాలిగోపురం అయి ఆగిపోయింది. మిగతా 2 పక్కల అంటే చుట్టూ 4 పక్కల గాలిగోపురాలు కట్టాలని చెప్పేసి కావలి ఎమ్మెల్యే గారు దాన్ని దృఢ నిశ్చయంగా ముందు దానిపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తుంది. వీటికి కూడా అదే రోజు భూమి పూజ చేసే అవకాశం ఉందంటారు. వీటిలో పడమర వైపు గాలిగోపురానికి టీటీడీ వాళ్ళు ఇచ్చున్నారు. దానికి చేస్తారు. ఈ రోజే దానికి కూడా భూమి పూజ చేస్తారు. సార్, ఆ రోజు ఎంతమంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? సుమారుగా 3,000 నుంచి మ్యాక్సిమం ఒక 5,000 వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆలోచిస్తున్నాం. దాని దాకా ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే ఆ రోజు పెద్ద ఎత్తున ఒక 5,000 మంది భక్తులు కూడా ఇక్కడికి ప్రాంతానికి వచ్చి ఆ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులు అయితేనేమి, అలాగే రాజకీయ నాయకులు అయితేనేమి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అదే జెడ్ కేటగిరీ చెందిన పీఠాధిపతి కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున
పోలీస్ డిపార్ట్మెంట్ కూడా స్పందించి వారికి ఎలాంటి కార్యక్రమం విజయం వచ్చిపోయేంత వరకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద ప్రత్యేక దృష్టి సారించి వాళ్ళకి తగిన ఏర్పాట్లు కూడా చేసే విధంగా ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా ఆ రోజు ఈ కార్యక్రమం అయిన వెంటనే ఇక్కడ ప్రాంగణంలో సభా ప్రాంగణంలో కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉందని అధికారులు కూడా భావిస్తున్నారు. ఆయన సందేశాన్ని కూడా వినేందుకు కూడా పెద్ద ఎత్తున భక్తులైతే ఆ ప్రాంతానికి చేరుకొని ఆయన సందేశాన్ని వినాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున భక్తులు కూడా వచ్చేదానికి ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క ఏరియాలో కూడా ప్రతి ఒక్క గుళ్ళ దగ్గర కూడా నా పీఠాధిపతి 17వ తారీఖున వస్తున్నారు, తప్పక రావాలని చెప్పేసి ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులైతే హాజరయ్యే అవకాశం ఉంది. ఆయన స్థాయికి పెద్ద ఎత్తున పోలీస్ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ముందుగానే ఇక్కడ గుడి ప్రాంగణాన్ని పరిశీలించి గుళ్ళో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ప్రాబ్లం జరగకుండా ఆయన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ దగ్గరుండి మొత్తం ఆయన తరలి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళేంత వరకు కూడా వాళ్ళు పక్కనే ఉండి ఆయన్ని సాగనంపే విధంగా డిపార్ట్మెంట్ కూడా దీన్ని సహకరిస్తుందని తెలియజేయాలి. ఇక్కడ మనతో మాట్లాడేందుకు ప్రధాన అర్చకులు కూడా ఇక్కడ ఉన్నారు, వారిని అడిగి చేస్తున్నాం. సార్ చెప్పండి, ఈరోజు రేపు 17వ తారీఖున మనకు సంబంధించిన పీఠాధిపతి ఇక్కడికి వస్తున్నారు, వారికి ఎలాంటి మీరు స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు? స్వామివారికి ఆగమ శాస్త్రరీత్యా పూర్ణకుంభ స్వాగతం ఏర్పాటు చేస్తాం. వారిని ఆలయ ప్రదక్షిణపూర్వకంగా ఆలయంలోనికి తీసుకువెళ్ళి స్వామివారి నీరాజనాలు సమర్పించి వారికి తీర్థప్రసాదాలు అందిస్తాం. తదుపరి ఆ యొక్క భూమి పూజ శిలాఫలకోత్సవాలని జరుగుతాయి. అలాగే ఆ రోజు భక్తులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనే పరిస్థితి ఉంది. ఇక్కడ ఆయన ఈ కార్యక్రమం భూమి పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ పైన ఆయన సూచనలు కూడా ఇచ్చే అవకాశం ఉందని స్టేజీ ఏర్పాటు చేసి అక్కడ కింద వేదిక ఏర్పాటు చేసి పైన జనం 5,000 మంది జనం వస్తారని మన అంచనా. కాబట్టి అక్కడ సరిపోదు అనే ఉద్దేశం మీద కిందనే వేదిక ఏర్పాటు చేసి ఆయన ఆశీర్వచనాలు ఇక్కడ వేదిక మీద ఇప్పించాలని భక్తులందరికీ ఇప్పించాలని మా ఎమ్మెల్యే గారి సూచన. అలాగే ఆ రోజు పైన పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు. అక్కడ ప్లేస్ అయితే చాలు, ఇక్కడ కిందనే ఇక్కడ భక్తులంతా పట్టే విధంగా ఏర్పాటు చేస్తున్నాం, కిందనే సభా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నామని తెలియజేస్తున్నాం. అలాగే కావలి ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి సారించి ఈ కొండ పెట్టుకుంట దేవాలయం మీద ఆయన గెలిచిన తర్వాత ఫస్ట్ టైం ఇక ఈ గుడికి వస్తున్నారు. ఆయన ఏదైనా వస్తే నేను ఏదో కార్యక్రమం గుడికి ఏదో ఒక డెవలప్మెంట్ కార్యక్రమం చేస్తేనే ఆ గుడిలో అడుగు పెడతా అని చెప్పారు. అదేవిధంగా రేపు 17వ తారీఖున ఆయన మొదటిగా వస్తూ చుట్టూ ప్రహరీగోడ ప్రాంగణానికి అలాగే మహాద్వారానికి అంటే పడమర వైపు ఉన్న మహాద్వారానికి భూమి పూజ చేస్తున్నాను. ఆ రోజే నేను ఆ గుడిలో అడుగు పెడతాను, ఏదో కార్యక్రమం చేస్తే కానీ నేను అక్కడికి వస్తానని ముందుగానే చెప్పాను. అదేవిధంగా రేపు 17వ తారీఖున ఆయన కోరిక కూడా నెరవేరబోతుంది. అదేవిధంగా కొండబెట్టుకుంటలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఇక్కడ మనం ఏదైతే అక్కడికి దర్శనానికి వెళ్ళాలంటే ఇక్కడ మనం కొండబెట్టుకుంటలో మనకు అది కంకణం కట్టించుకుంటే ఇక్కడ కంకణం కట్టించుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఫ్రీ దర్శనం అయ్యే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి ఎమ్మెల్యే దాని మీద కూడా ప్రత్యేక దృష్టి సారించి టీటీడీ అధికారులతో మాట్లాడటం కూడా జరిగింది. అదే కానీ జరిగితే ఇక్కడ మరో తిరుమల తిరుపతి దేవస్థానంగా కొండబెట్టుకుంటూ కూడా ప్రసిద్ధి గాంచుతుందని చెప్పేసి ఇక్కడ భక్తులైతే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా అదే జరగాలని కూడా మనం కూడా కోరుకుందాం. కెమెరా పర్సన్ రాజాతో మధు, CMD న్యూస్, కొండబెట్టుకుంట నుంచి.